ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి గమనిక. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి రేషన్ కార్డుకు ఈకేవైసీని తప్పనిసరి చేసింది. ఓకేనా? ప్రతి రేషన్ కార్డుకు అంటే అర్థం ఏంటంటే రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి ఈకేవైసీ తప్పనిసరి అని అర్థము. ఓకేనా? సో ఈ ఈకేవైసీ ప్రతి సభ్యుడికి లేకపోతే ఏం జరుగుతుందిరా అంటే ఎవరైతే మార్చి 31, 2025 లోపు ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటారో వారి యొక్క కార్డుకి ఎటువంటి సమస్య ఉండదు. ఎవరైతే మార్చి 31 లోపు ఈకేవైసీ అంటే కార్డులో ఉన్న అందరూ ఈకేవైసీ కానీ చేసుకోకపోతే నెక్స్ట్ మంత్ నుంచి అంటే ఏప్రిల్ 1, 2025 నుండి ఎవరైతే ఈకేవైసీ అవ్వని కార్డ్స్ ఉంటారో వారికి రేషన్ బియ్యము కానీ లేదా రేషన్ సరుకులు కానీ లేదా కాదండి రెండు కలిపి రెండు రావన్నమాట. అంటే రెండు కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఓకేనా? సో అందుకే ఈ యొక్క ఈకేవైసీ అనేది ప్రజెంట్ ఎక్కువ ప్రయారిటీ బేస్ మీద రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఓకే, సో ఈకేవైసీ ఎక్కడ చేస్తారు? ముందుగా అసలు ఈకేవైసీ ఎవరికి అయింది లేదని ఎలా తెలుస్తుందంటే ప్రభుత్వం ఏదైతే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ త్రూగా మీ లోకల్లో ఉన్నటువంటి ఎవరైతే రేషన్ డీలర్లు ఉంటారో వారికి లిస్టులు అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా? సో ఏ లిస్టులు ఇస్తారు? రేషన్ కార్డ్ నెంబర్స్, అందులో ఎవరికి ఈకేవైసీ అయింది ఎవరికి ఈకేవైసీ అవ్వలేదు అనే లిస్ట్ అయితే ఇస్తారు. సో రేషన్ డీలర్లు ఏం చేస్తారా అంటే మనకి ఏదైతే ఈకేవైసీ అవ్వని వివరాలు ఉంటాయో వారికి ఇంటిమేషన్ అయితే ఇస్తారండి. వారికి ఇంటిమేషన్ ఇచ్చి రేషన్ కార్డులో పలానా పర్సన్కి ఈకేవైసీ అవ్వలేదు, వారు ఎక్కడ ఈకేవైసీ చేస్తారండి? ఎవరైతే రేషన్ డీలర్లు ఉంటారో వారికి ఈ పాస్ మిషన్ అనేది ఉంటుంది. అంటే దాని మీద మీరు తంబేసి రేషన్ తీసుకుంటారు కదా, సో అటువంటి మిషన్ అయితే ఒకటి ఉంటుంది. ఆ మిషన్ పైన తంబు వేసి ఈకేవైసీని అయితే పూర్తి చేస్తారు. అంటే బయోమెట్రిక్ వేసి అయితే ఈకేవైసీ పూర్తి చేస్తారండి. ఓకేనా? సో అలా మీ యొక్క ఈకేవైసీని అయితే పూర్తి చేసుకోవాలి. ఓకేనా? బట్ మీ ఇంట్లో అయ్యిందా లేదని చెప్పేసి మీరు ముందుగానే తెలుసుకునే అవకాశం అయితే మీకైతే ఉందండి. ఓకేనా? సో ఇక్కడ ముఖ్యంగా ఎవరిని కన్సిడర్ చేస్తారు అంటే 5 సంవత్సరాలు పూర్తయిన వారికి 60 సంవత్సరాల లోపు వారికి ఈకేవైసీ అయిందా లేదని చూస్తారండి. 5 సంవత్సరాల లోపు వారికి ఈకేవైసీతో సంబంధం లేదు. అదేవిధంగా 60 సంవత్సరాలు దాటిన వారికి కూడా ఎగ్జామ్షన్ అయితే ఇచ్చి ఉన్నారు. ఓకేనా? ఇచ్చే అవకాశం అయితే ఉంది. మెయిన్ ఈ యొక్క ఏజ్ క్రైటీరియా ఉన్న వారికి మాత్రమే చూస్తున్నారు. ఓకే, సో ఇక్కడ మెయిన్ సమస్య ఎక్కడ వస్తుందా అంటే ఈకేవైసీ కోసం అయితే వెళ్తారు. బట్ అక్కడ మీరు ఈకేవైసీ కోసం తంబేసేటప్పుడు ఏమవుతుందంటే మేజర్లీ చిన్న పిల్లలకి ఈ సమస్య వస్తుందండి. ఈకేవైసీ కోసం తంబేసిన వెంటనే బయోమెట్రిక్ అయితే తీసుకోదు. ఎందుకు తీసుకోదురా అంటే వారు ఆధార్ కార్డు చేసినప్పుడు తల్లి లేదా తండ్రి బయోమెట్రిక్ అయితే వేస్తారు కదండి. సో అలా వేయడం వల్ల వాళ్ళకి 5 ఇయర్స్ వరకు వారి యొక్క బయోమెట్రిక్స్ లేకుండానే ఆధార్ కార్డు నడుస్తుంది. బట్ వన్స్ 5 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ అంటారండి. అంటే తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలి. అది చేసుకోరు చాలా మంది పిల్లలు. అలా అది చేసుకోకపోవడం వల్ల ఏమవుతుందిరా అంటే వారి యొక్క బయోమెట్రిక్స్ అనేవి ఎక్కడా పనిచేయవు. వారు రేషన్ కార్డులో ఉంటారు, తంబేస్తే పనిచేయదు. ఎందుకు పనిచేయదు? వారి యొక్క బయోమెట్రిక్ అప్డేట్ అవ్వలేదు కాబట్టి. ఓకేనా? సో అలాంటి వారికి ఈకేవై స్టేటస్ ఇన్యాక్టివ్లో ఉందనుకోండి, వారు డెఫినెట్గా ఎవరైతే రేషన్ డీలర్ వద్దకు వెళ్ళి తంబు వేసినా పని చేయదు. అప్పుడు వారు ఏం చేయాలి? లోకల్లో ఉన్నటువంటి ఆధార్ సెంటర్కి వెళ్ళి, ఓకేనా, ఆధార్ సెంటర్కి వెళ్ళి బయోమెట్రిక్ అప్డేట్ అయితే చేసుకోవాలి. బయోమెట్రిక్ అప్డేట్కి ఏం కావాలి? ఒకటి, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాల ఆధార్ అనేది వచ్చి ఉంటుంది. 5 ఇయర్స్ బిలో వారు ఎవరైతే ఉంటారో 5 అంటే ముందు ఆధార్ కార్డు వచ్చి ఉంటుంది కదా, 5 ఇయర్స్ దాటిన తర్వాత ఆ యొక్క బాల ఆధార్ పట్టుకొని వెళ్ళాలి. ఓకేనా? అదేవిధంగా ఒక అప్లికేషన్ ఫామ్ అయితే పట్టుకొని వెళ్ళాలి. అప్లికేషన్ ఫామ్ ఎక్కడ డౌన్లోడ్ చేయాలని కూడా మీకు క్లారిటీగా చెప్తాను. ఓకే, ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకొని అది ఫిల్ చేసి ఎవరైతే పిల్లలు ఉంటారో తల్లిదండ్రులు అవసరం లేదండి. 5 ఇయర్స్ దాటిన తర్వాత అంటే వెళ్ళొచ్చు, గార్డెన్గా దగ్గరగా వెళ్ళొచ్చు, అంటే వాళ్ళతో వెళ్ళొచ్చు, కానీ అక్కడ తల్లిదండ్రుల యొక్క బయోమెట్రిక్ అవసరం లేదనమాట. ఓకేనా? సో వెళ్ళి ఆధార్ సెంటర్లో బయోమెట్రిక్ అప్డేట్ చేసుకున్న తర్వాత అక్కడికి మ్యాక్సిమం మనకి 1 డే కానీ 4 డేస్ కానీ 1 వీక్లో మ్యాక్సిమం అయితే అయిపోతుందండి బయోమెట్రిక్ అప్డేట్. ఇంకేదైనా సమస్య ఉంటే లేట్ అయితే అవ్వచ్చు, కానీ ఫస్ట్ టైం బయోమెట్రిక్ అప్డేట్ కాబట్టి ఎర్లీగానే అయిపోతుంది. ఓకేనా? కొందరు ఉంటారు 15 ఇయర్స్ తర్వాత బయోమెట్రిక్ అప్డేట్ అడుగుతుంది మరలా. అప్పుడు ఏవైతే చిన్నప్పుడువి అప్పుడు బయోమెట్రిక్ మిస్ మ్యాచ్ అయ్యాయి అనుకోండి, వారు చాలా లేట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఓకే, 5 ఇయర్స్కి 15 ఇయర్స్ తర్వాత 5 ఇయర్స్ నుంచి 17 ఇయర్స్ 15 ఇయర్స్ తర్వాత డెఫినెట్గా బయోమెట్రిక్ అప్డేట్ అయితే చేసుకోవాలి. ఓకే, అలా చేసుకున్న తర్వాత మీ యొక్క రేషన్ డీలర్ వద్దకు వచ్చి వెంటనే కాదండి, అక్కడ ఆధార్ సెంటర్లో బయోమెట్రిక్ అప్డేట్ చేసుకున్న తర్వాత అది ఓకే అయిన తర్వాత ఒకటి మీకు మెసేజ్ అని వస్తుంది, లేదా మీకు ఏదైతే రిసిప్ట్ ఇస్తారో రిసిప్ట్లో మనకి ఎన్రోల్మెంట్ నెంబర్ ఉంటుంది కదా, దాని ద్వారా కూడా మీరు స్టేటస్ ఆన్లైన్లో చెక్ చేసుకొని మీకు ఎప్పుడైతే ఆధార్ కార్డులో ఫోటో మారిపోయింది అని మీరు ఆన్లైన్లో చెక్ చేసుకున్నా పర్వాలేదు. అలాంటి వారు నేరుగా మీ యొక్క రేషన్ డీలర్ వద్దకు వెళ్ళి ఈకేవైసీని అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇదంతా ఎవరు చేసుకోవాలి? రేషన్ కార్డు యొక్క ఈకేవైసీ స్టేటస్, సభ్యుల స్టేటస్ అనేది ఇన్యాక్టివ్లో ఉన్నవారు మాత్రమే చేసుకోవాలండి. ఓకేనా? సో ఇప్పుడు మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ యొక్క స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో ఆన్లైన్లో మీకు డైరెక్ట్గా చూపిస్తాను. ఇదే ప్రాసెస్ నేను కంప్యూటర్ స్క్రీన్ మీద చూపిస్తాను. ఇదే ప్రాసెస్ని మీరు మీ యొక్క మొబైల్లోనూ ఫాలో అయితే అవ్వచ్చు. ఎటువంటి డీవియేషన్ అయితే ఉండదండి. ఓకేనా? సరే, ఏదైనా సరే డౌట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ టైం మన ఛానల్ కానీ మీరు విజిట్ చేసినట్టయితే దయచేసి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క ప్రాసెస్ని చూడడం అయితే మర్చిపోకండి. సో సబ్స్క్రైబ్ చేశారనుకుంటున్నాను. డన్. ఓకే, డన్.
సో ఇప్పుడు నేను డైరెక్ట్గా ఆన్లైన్లో మీకైతే ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్కసారి అయితే చూడండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ సెర్చ్లో ఏదైనా సరే సెర్చ్లో GSWS స్పేస్ HELPER హెల్పర్ అని చెప్పేసి అయితే క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఒక వెబ్సైట్ అయితే వస్తుంది, వెబ్సైట్ అయితే క్లిక్ చేయండి. ఈ యొక్క వెబ్సైట్ లింక్ డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నానండి. ఓకేనా, అలా కిందకి రండి. ఇది కంప్లీట్గా మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. వచ్చిన తర్వాత పక్కన మనకి రైట్ సైడ్, ఓకే, లేదా మీరు డౌన్కి వచ్చినట్టయితే లేటెస్ట్ వెల్ఫేర్ స్కీమ్స్ అని ఉంటుంది. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందించే ముఖ్యమైన పథకాలన్నీ కూడా ఇక్కడ సింపుల్గా ఉంటాయి, అంటే రీసెంట్గా వచ్చినవన్నీ కూడా. ఓకేనా, ఇక్కడ రేషన్ కార్డు అని చూసారు, దానిపైతే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే రేషన్ కార్డుకి సంబంధించి ఇంపార్టెంట్ ఏవైతే అప్డేట్స్ అన్ని కూడా మీకు ఇక్కడైతే రావడం జరుగుతుందండి. ఓకేనా, అది కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏపీ రేషన్ కార్డ్ హోల్డర్స్ ఈకేవైసీ లాస్ట్ డేట్ ఈజ్ 31 మార్చ్ అని చూసారా, సో దీన్ని అయితే క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేసినట్టయితే మీరు ఇలా డౌన్కి రండి. ఇలా డౌన్కి వచ్చిన తర్వాత మీరు ఏదైనా చదవాలనుకుంటే చదువుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే చెప్తున్నా అదే ఇన్ఫర్మేషన్ మీకు అయితే మ్యాక్స్ ఎక్కడైతే ఉంటుందండి. నెక్స్ట్ హౌ టు చెక్ ఏపీ రేషన్ కార్డ్ ఈకేవైసీ స్టేటస్ అని చూసారా, దాన్ని ఇక్కడ కింద ఫస్ట్ స్టెప్ 1 వచ్చి ఏపీ రేషన్ కార్డ్ స్టేటస్ లింక్ ఉంది చూసారు, దీనిపైతే క్లిక్ చేయండి. చేసిన వెంటనే మీకు ఇలా నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఫస్ట్ ఏదైతే వెబ్సైట్ ఉందో ఈ యొక్క వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయండి. ఓకేనా, ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఏదైతే చూపిస్తున్నానో ఈ విధంగా వెబ్సైట్ అయితే రావడం అయితే జరుగుతుందండి. ఓకేనా, ఇక్కడ కూడా చూద్దాం. సో ఈ విధంగా మీకు వెబ్సైట్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఏం చేస్తారంటే కొంచెం లోడ్ అయితే అవుతుంది, కొంచెం వెయిట్ చేయండి. వన్స్ లోడ్ అయిన తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుందండి. ఇక్కడ రిపోర్ట్స్ అని చూస్తారా, రిపోర్ట్స్ పై క్లిక్ చేయండి. చేసిన వెంటనే ఇలా కిందకు వస్తుంది, MIS అని ఉంటుంది, MIS పై క్లిక్ చేయండి. అలా పక్కకు వచ్చి ఇలా డౌన్కి వచ్చినట్టయితే రేషన్ కార్డ్ రైస్ కార్డ్ సెర్చ్ అని చూస్తారు, దానిపై క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ RC నెంబర్ అడుగుతుందండి. ఓకేనా, RC నెంబర్, సో చూడండి ఇది MIS నెంబర్ క్లిక్ చేసానా, రైస్ కార్డ్ పై క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ RC నెంబర్ అడుగుతుంది. RC నెంబర్ అంటే ఏంటంటే రైస్ కార్డ్ నెంబరు లేదా రేషన్ కార్డ్ నెంబరు. ఇక్కడ మన కండిషన్ ఏంటంటే అంటే డెఫినెట్గా మీ యొక్క రైస్ కార్డ్ కానీ రేషన్ కార్డ్ కానీ సరెండర్ చేసి ఉండకూడదు, యాక్టివ్లో ఉండాలి. అదే రిజెక్ట్ అవ్వడం కానీ రద్దు అవ్వడం కానీ అవ్వకూడదండి. ఓకేనా, సో అక్కడ మీరు అవి ఎంటర్ చేసిన వెంటనే రైస్ కార్డ్ నెంబర్ కానీ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ కింద చూపించినట్టుగా, ఓకేనా, ఈ కింద చూపించినట్టుగా మీ యొక్క సచివాలయం పేరు, మీ యొక్క మండల నేము, మీ యొక్క జిల్లా నేము, మీ యొక్క రైస్ కార్డ్ నెంబరు, రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే రైస్ కార్డ్ నెంబర్ వస్తుంది, రైస్ కార్డ్ ఎంటర్ చేస్తే రేషన్ కార్డ్ నెంబర్ వస్తుంది, ప్రాబ్లం లేదు. ఓకేనా, నెక్స్ట్ మెంబర్స్ నేము, ఎవరెవరు ఉన్నారనే పేర్లు కూడా ఇక్కడ వస్తాయి. లాస్ట్ది మనకి చాలా ఇంపార్టెంట్, దానికోసమే ఈ వీడియో. RC స్టేటస్, రైస్ కార్డ్ స్టేటస్ అని చూసారా, సో మనకి ఒక్కొక్కరిగా ఒక్కొక్కటి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ పర్సన్కి యాక్టివ్లో ఉంది, సెకండ్ పర్సన్కి యాక్టివ్లో ఉంది, థర్డ్ పర్సన్ యాక్టివ్, ఫోర్త్ పర్సన్ యాక్టివ్, ఇలా ఫ్యామిలీ మొత్తం యాక్టివ్లో ఉంటే ఏ ప్రాబ్లం లేదు, మీకు ఎటువంటి సమస్య లేదన్నట్టు. ఇన్ కేస్ అక్కడ ఎవరికైనా ఇన్యాక్టివ్ ఉందంటే మాత్రం దయచేసి వెంటనే మీ యొక్క రేషన్ డీలర్ని కలండి. ఇన్ కేస్ అక్కడ మీకు ఇన్యాక్టివ్లో ఉంటే వారు మీ యొక్క బయోమెట్రిక్ తీసుకుంటారు, ఈకేవైసీ స్టేటస్ అనేది యాక్టివ్లోకి తీసుకొస్తారు ఇన్యాక్టివ్ నుంచి. ఇన్ కేస్ మీ యొక్క బయోమెట్రిక్ అక్కడ పడకపోతే ఆధార్ సెంటర్కి వెళ్ళండి, అక్కడ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోండి. బయోమెట్రిక్ అప్డేట్ సక్సెస్ అయిన తర్వాత మీ యొక్క రేషన్ డీలర్ని కలండి, అక్కడ ఓకేనా ఈకేవైసీ అనేది అంటే బయోమెట్రిక్ వేయండి, ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి. ఇలా మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ ఒకవేళ గవర్నమెంట్ కానీ లాస్ట్ డేట్ కానీ పెంచకపోతే, ఇప్పుడు మనకి 31 లాస్ట్ డేట్ అంటున్నారండి, మ్యాక్సిమం పెంచే అవకాశం అయితే ఉంది ఈకేవైసీకి. ఎందుకంటే ఎవరైతే వలసల్లో ఉంటారో, అదేవిధంగా రాష్ట్రం దాటి ఉంటారో, అదేవిధంగా పనిరీత్యా వేరు ప్రాంతాలు ఉంటారో వారందరికీ కూడా ఇబ్బందే కదా. సో అలాంటి వారికి ఈ యొక్క డేట్స్ అనేవి పెంచుతూ ఉంటారు రెగ్యులర్గా. సో ఇన్ కేసు పెంచారనుకోండి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఇన్ కేసు పెంచలేదనుకోండి ఇబ్బందే కదా, ఎందుకంటే రేషన్ అనేది ఆగిపోతుంది. అక్కడ మనకి సింగిల్ యూనిట్కి ఆగుతుందా, మొత్తం కార్డుకి ఆగిపోతుంది అనేది గ్యారంటీ లేదండి. సింగిల్ యూనిట్కి ఆగింది అనుకోండి, ఎవరికైతే రేషన్ కార్డులో స్టేటస్ ఇన్యాక్టివ్ ఉందో వారికి మాత్రమే రేషన్ రాదు. అలా కాకుండా వారి వల్ల కార్డు మొత్తానికి ఎఫెక్ట్ అయింది అనుకోండి ఇబ్బందే కదా. సో అది కూడా మనం చూసుకోవాలి. కాబట్టి మ్యాక్సిమం కుటుంబ సభ్యులందరినీ కూడా యాక్టివ్లో ఉండేలా చూసుకోండి. మీరు అడగొచ్చు, సార్ డెత్ పర్సన్స్ ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, అలాంటి వల్ల డెత్ పర్సన్స్కి ప్రజెంట్ మనం ఏం చేయలేం, అది ఇన్యాక్టివ్ ఉన్న ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ ఫ్యూచర్లో మనకి సచివాలయాల్లో కానీ అదర్ ఎక్కడైనా సరే మనకి ఆప్షన్ వచ్చింది అనుకోండి, ఓకేనా, సచివాలయంలో ఆప్షన్ వచ్చిందంటే ఏదది మెంబర్ డిలేషన్ డ్యూ టు డెత్ అని ఆప్షన్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆప్షన్ ద్వారా మీరైతే మెంబర్ని అయితే డిలీట్ చేయొచ్చు. ఓకేనా, రీసెంట్గా మనకి రైస్ కార్డ్ స్ప్లిట్ అనే ఆప్షన్ వచ్చి పోయిందండి. అంటే వచ్చింది, పెట్టారు, 1 డే పెట్టారు, తర్వాత తీసేశారు. ఎందుకు తీశారు, ఎందుకు పెట్టారు అనేది కూడా క్లారిటీ అయితే లేదు. బట్ దానిపై కూడా ఒక వీడియో అయితే చేశాను. ఇన్ కేస్ మనకి రైస్ కార్డ్ స్ప్లిట్ వచ్చింది అనుకోండి ఆప్షన్, అందులో చెప్పినట్టుగానే ఉంటుంది. అది నిన్ననే నేను వీడియో అయితే చేశాను, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఓకేనా, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ విధంగా మీ యొక్క రైస్ కార్డ్ని మీరైతే యాక్టివ్గా ఉంచుకోండి. రేషన్ తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకేనా, మ్యాక్సిమం మీకు అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను.
మీకు ఏదైనా సరే డౌట్ ఉందంటే మాత్రం దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా? ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్టయితే ఒక్కసారి పాత వీడియోలు చూడండి. తెలుగు ప్రజలకు ఉపయోగపడే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇందులో మీకు షేర్ చేయడం అయితే జరుగుతుందండి. నేను సచివాలయంలో డిస్ట్రిక్ట్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నానండి. ఇన్ఫర్మేషన్ అనేది జెన్యూన్ లేకుండా నేనైతే షేర్ చేయలేను కదా! అది మాత్రం చూడండి. అదేవిధంగా సచివాలయానికి సంబంధించి గానీ, లేదా ఆధార్ కార్డ్, ఓట్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, అదేవిధంగా అదర్ సర్వీసెస్ అంటే శాండ్ బుకింగ్ గానీ, ఇంకా కార్పొరేషన్ లోన్స్ గానీ, టైలరింగ్ సంబంధించి గానీ, ఏదైనా సరే దేని రిలేటెడ్‌గా మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. డెఫినిట్‌గా దానిపై డెడికేటెడ్‌గా వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఇంతవరకు వీడియో చూసినందుకు థాంక్ యూ. జై హింద్.